నమస్తే. 2025 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో కొంత ఏ విషయాల్లో జాప్యం ఉంటుంది అంటే కొంత నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి, ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంత జాప్యం ఉంటుంది. అలాగే పార్ట్నర్స్ మధ్య కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఏర్పడే సిచ్యువేషన్స్ అయితే కన్యా రాశి వారికి ఉంటాయి. ఇంకా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా అలయన్స్ విషయంలో కొంత డిలే అవుతుంది. సంతాన విషయము అలాగే వివాహ ప్రయత్నాల విషయాల్లో కొంత ప్రాసెస్ అన్నది డిలే అవుతూ ఉంటుందన్నమాట కన్యా రాశి వారికి ఈ మాసంలో. ముఖ్యంగా పాజిటివ్ విషయాల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కొంత శత్రువుల పైన విజయం కానీ, కోర్టు కేసుల విషయంలో కొంత పురోభివృద్ధి, సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కొంత అనుకూలంగా మారే సిచ్యువేషన్స్ అయితే కన్యా రాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసంలో కొన్ని శుభవార్తలు అయితే కనిపిస్తున్నాయి. సరే, ఇంకా సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొన్ని శుభవార్తలు డిసెంబర్ 2వ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసేవారికి కొన్ని మంచి అవకాశాలు, అలాగే నెక్స్ట్ వీరు కష్టపడి చదివిన దానికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి కన్యా రాశి వారికి. ముఖ్యంగా కొన్ని విషయాల్లో మానసిక ఆందోళన ఈ మాసంలో పెరిగే సిచ్యువేషన్ ఉంది. డిసెంబర్ 21 వరకు వచ్చే డేస్ అన్నీ కూడా కొన్ని విషయాల్లో, ఆరోగ్య విషయాలే కానీ, ఆపర్చునిటీస్ విషయంలో కానీ, ఆఫీస్లో కొలీగ్స్ కానీ, సుపీరియర్స్తో కానీ ఉండే రిలేషన్స్, తర్వాత పనికి తగ్గ గుర్తింపు కానీ, సడన్గా కొంత ఇంక్రిమెంట్స్ కానీ, సో కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇటు గవర్నమెంట్ సెక్టర్ అయినా కూడా, ప్రైవేట్ సెక్టర్స్లో అయినా కూడా ఈ పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయని చెప్పుకున్నాం. ఇక ఖర్చుల విషయానికి వస్తే అర్థం లేని విషయాలకి కొంత అధిక ఖర్చు ఈ మాసంలో ఉంటుందన్నమాట. హిందూ వినోదాలకు తిరగడం, పార్టీస్కి అటెండ్ అవ్వడం, ఇలాంటి వృధా ఖర్చు డిసెంబర్ 3rd వీక్ వరకు కూడా ఇలాంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. కొంత డిసెంబర్ 21 తర్వాత వచ్చే డేస్ ఖర్చులు కొంత అదుపులో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత మానసిక ప్రశాంతత అయితే ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ మాసంలో వెంకటేశ్వర అష్టోత్తరము, గోవింద నామాల్ని పఠించుకోవడం వల్ల చక్కటి ఉపశమనము, మనశ్శాంతి లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.